హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. అరి మై నేమ్ ఇస్ నోబడి అనే క్యాప్షన్తో వచ్చిన ఈ సినిమా డైరెక్టర్ జయశంకర్ గారు పేపర్ బాయ్ సినిమాతో ఇండస్ట్రీలోకి పరిచయం అయి డైరెక్టర్గా మారారు. అయితే ఆయన తీసిన పేపర్ బాయ్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత ఆయన చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు హరి అనే టైటిల్తో సినిమాతో మన ముందుకు వచ్చేసారు. ఇక ఈ సినిమా కాన్సెప్ట్ విషయానికి వస్తే మనిషిలో ఉండే 6 గుణాల గురించి, అదే అరిషడ్ వర్గాల గురించి, కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలను ఈ సినిమాలో వివరిస్తారు. ఈ సినిమా అది అర్థం కావడానికి ఒక్కో మనిషికి ఒక్కో క్యారెక్టర్ని, కామానికి ఒకరు, క్రోధానికి ఒకరు, అలాగే మిగతా ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకొని వాటిని మనకు చూపిస్తారు. ఈ సినిమా మొత్తం మెయిన్గా 7 క్యారెక్టర్లతోనే మొత్తం సినిమా అంతా నడుస్తుంది. ఇక్కడ సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే ఒక వ్యక్తి లైబ్రరీలో ఉండి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వదులుతాడు. ఇక్కడ అందరి కోరికలు తీర్చబడను అని వదిలి ఆ అడ్రస్ ఇస్తాడు. అయితే అక్కడికి ఒక 6 మంది వస్తారు. ఆ 6 మందిలో సాయి కుమార్ ఒకరు, అలాగే శుభలేఖ సుధాకర్ గారు ఒకరు, అలాగే శ్రీకాంత్ అయ్యర్ గారు, అలాగే భావతి గారు, అనసూయ గారు, అలాగే వైవాహర్ష, వీళ్ళు 6 మంది వస్తారు. ఇక్కడ వాళ్ళ కోరికలు చెప్తే ఆ కోరికలు నెరవేరాలంటే మీరు నేను ఇచ్చే టాస్క్ చేయాల్సి ఉంటుంది అనేసి లైబ్రరీలో ఉన్న వ్యక్తి చెప్తాడు. సరే అని వాళ్ళు ఒప్పుకుంటారు. ఇంతకు వాళ్ళ కోరికలు ఏమిటి, వాళ్ళ కోరికలు తీర్చడం కోసం ఆ లైబ్రరీలోని వ్యక్తి ఏ టాస్కులు ఇచ్చాడు, అసలు ఆ వ్యక్తి ఏ విధంగా కోరికలు తీరుస్తున్నాడు, అతనికి ఆ 6 మందికి ఏమిటి సంబంధం అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమా ఎలా ఉంది అంటే రామాయణం మహాభారతం ప్రవచనాలతో సినిమా స్టార్ట్ అవుతుంది. కోరికలు తీరుస్తానని హామీ ఇచ్చిన వ్యక్తి ఎవరనేది మనం సినిమా చూసేటప్పుడే అర్థమైపోతుంది. అలానే క్లైమాక్స్ కూడా ఎలా ఉంటుందో ముందరనే ఊహించేస్తాం. ఇక మెయిన్ క్యారెక్టర్లో వాళ్ళు చివరిగా ఏ విధంగా మారారు, అసలు ఎందుకు మారారు అనడానికి డైరెక్టర్ గారు చూపించిన ఆ స్టోరీ లైన్ అనేది అంతగా దానికి సెట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. కానీ కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ అరిషడ్ వర్గాలైన కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలకు సమానంగా 6గురిని తీసుకొని వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టరు తగిలించి అవి ఎలా ఉంటాయి, దానికోసం మనిషి ఎంత దాకా వెళ్తాడు, ఏం చేస్తాడు అనేవి కాన్సెప్ట్ తీసుకొని బాగానే కాన్సెప్ట్ రన్ చేశారు. కానీ ఆ స్టోరీ నడుస్తున్నంతసేపు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ సరిగ్గా చూపించలేకపోయాడేమో అనిపించింది. కానీ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. ముందుగా ఈ సినిమాలోని ప్లస్ పాయింట్ల విషయాల గురించి మాట్లాడుకుంటే స్టోరీ లైన్ చాలా బాగుంది. స్టోరీ లైన్ ఒక మనిషికి సంబంధించి కొన్ని గుణాలను తీసుకొని దాంట్లో ఒక్కొక్కరిని ఒక్కో విధంగా తీసుకొని దాన్ని చూపించడం అనేది చాలా మంచి పాయింట్. ఇక దానికి తగ్గ క్యారెక్టర్లు కూడా చాలా బాగా తీసుకున్నారు. సాయి కుమార్ గారు అయితేనేమి, అనసూయ గారు అయితేనేమి, శ్రీకాంత్ అయ్యంగారు, వైవాహర్ష, ఇలా వాళ్ళ క్యారెక్టర్లు అసలు వాళ్ళ యాక్టింగ్లలో ఇరగదీశారని చెప్పచ్చు. అది చాలా ప్లస్ పాయింట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదనే అనిపిస్తుంది. అనూప్ రూబెన్స్ గారు ప్రతి సీన్కు తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగానే ఇచ్చారు. ఇక సినిమా చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం చేస్తారు అన్న ఒక ఎక్సైట్మెంట్తో సినిమాను నడిపించాడు. అది ఒక ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇక ఈ మూవీలోని మైనస్ పాయింట్ల విషయానికి వస్తే ఈ సినిమాలో మైనస్ పాయింట్ల విషయానికి వస్తే స్టోరీ పెద్దగా లేకపోవడం, అలాగే కొన్ని చోట్ల రెగ్యులర్గా అన్ని సినిమాల్లో చూసినట్టుగానే ఉండడం, అదొకటి మైనస్గా ఉంటుంది. అదేవిధంగా స్క్రీన్ ప్లే విషయంలో కూడా కొద్దిగా చూసుకోవాల్సిందేమో అని అనిపిస్తుంది. కొన్ని మెయిన్ విషయాలను ఎలివేట్ చేయకుండా స్క్రీన్ ప్లేను అలాగే సాగదీసుకుంటూ వెళ్ళిపోయారు. అది కూడా కొద్దిగా మైనస్గానే చెప్పుకోవచ్చు. ఇక పాటలు పెట్టారు, అసలు నన్ను అడిగితే అవసరమే లేదు. ఆ పాటలు కొద్దిగా పెట్టకుండా ఉండాల్సిందేమో అని అనిపించింది. మెయిన్స్ క్యారెక్టర్ సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవడం
లాంటిది కూడా ఒక మైనస్గానే చెప్పుకోవచ్చు. అయితే డైరెక్టర్ జయశంకర్ డైరెక్షన్ మాత్రం సినిమాపై చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సినిమాను పక్కకు వెళ్ళకుండా చూసేలా ఉంటుంది. అలాగే కాన్సెప్ట్, కొన్ని సీన్స్, క్లైమాక్స్ సీన్స్ పర్లేదు బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల ఇంకా బెటర్గా రాసుకొని ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. ఇక కొన్ని సీన్లు సరిగ్గా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వవు. ఎంతో ఎమోషనల్ సీన్స్ సైతం ఆ ఎమోషన్ ఇవ్వలేకపోయాయి. మొత్తానికి జయశంకర్ సినిమాని ఇంట్రెస్టింగ్గా మొదలుపెట్టి ఆ తర్వాత అనవసరమైన సీన్లతో కొద్దిగా స్టోరీని డైవర్ట్ చేసి మళ్ళీ మళ్ళీ ట్రాక్లోకి వచ్చి సినిమాను క్లోజ్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇక ఈ ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక మైథలాజికల్ థ్రిల్లింగ్ డ్రామా. కొన్ని చోట్ల సీన్స్ చాలా బాగుంటాయి, అలాగే కాన్సెప్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ అలాగే సెకండ్ హాఫ్లో మెయిన్ సీన్స్, క్లైమాక్స్ బాగానే ఉంటాయి. అయితే స్టోరీ లైన్ కొద్దిగా ల్యాగ్ అవ్వడం, అలాగే ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన కొన్ని సీన్లతో సినిమానంతా కొద్దిగా సైడ్ ట్రాక్ వెళ్ళినట్టుగా చేయడం అదో మైనస్గా ఈ సినిమాకు వచ్చాయి. ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ థీమ్ అండ్ మైకలాజికల్ ఎలిమెంట్స్ అలాగే ఆ కాన్సెప్ట్ బాగా కనెక్ట్ అవ్వడం వల్ల పర్లేదు, చూడొచ్చు, ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. నన్ను అడిగితే ఈ సినిమాకు 5కు 2.5 రేటింగ్ ఇస్తాను. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.